న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు చాలా కపుల్స్కి ఎన్నో డౌట్స్ అనేవి ఉంటాయి. దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నమస్తే అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో న్యాచురల్గా ట్రై చేస్తున్నప్పుడు చాలా కపుల్స్కి ఉండే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎన్నిసార్లు ట్రై చేయాలి? అంటే బేసికల్గా పర్ డే ఒక్కసారి కలిసి ఉంటే సరిపోతుందా, లేకపోతే మల్టిపుల్ టైమ్స్ ఇంటర్ కోర్స్లో పాల్గొనాలా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే అండి, రోజు కాకపోయినా కానీ అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ ఒక్కసారైనా కానీ కలిసి ఉంటే సరిపోతుంది. ఎందుకు అంటే ఆల్టర్నేట్ డేస్ అనేది చెప్పడానికి రీజన్, స్పర్మ్స్ అనేది దాని లైఫ్ స్పాన్ అనేది ఆల్మోస్ట్ 48 అవర్స్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఇజాక్యులేషన్ అవుతుందో ఫీమేల్ జెనైటల్ ట్రాక్ట్లో, దాని తర్వాత 48 గంటల వరకు స్పర్మ్స్ అనేవి వైబుల్గానే ఉంటాయి. అండ్ ఎగ్ అనేది మాత్రం కేవలం ఒక 24 నుంచి 36 గంటల వరకే దాని వైబిలిటీ అనేది ఉంటుంది. సో ఎప్పుడు ఓవ్యులేషన్ అయినా కానీ స్పర్మ్ అనేది రెడీగా ఉంది అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి హయ్యర్ సైడ్ ఉంటాయండి. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఏ టైం పీరియడ్లో కలిసి ఉండాలి? అంటే పీరియడ్ అయిపోయిన తర్వాత ఏ టైం నుంచి ఏ టైం వరకు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి హయ్యర్ సైడ్ ఉంటాయి. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి ఇది మీ మెన్స్ట్రువల్ సైకిల్ డ్యూరేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒకవేళ మీ సైకిల్ అనేది తక్కువ డ్యూరేషన్లో ఉంది అంటే మీరు కలిసి ఉండడం అనేది కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయాలి. అంటే మీ పీరియడ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు ఆ డే అనేది డే 1గా కన్సిడర్ చేస్తాం. అలా మనం కౌంట్ చేసుకుంటూ పోయి అట్లీస్ట్ ఒక 8th డే నుంచి అయినా కానీ స్టార్ట్ చేయాలి. 8th డే నుంచి 20th డే వరకు ఆల్టర్నేట్ డేస్ అయినా కానీ ట్రై చేస్తూ ఉండాలి. ఇదే యూజువల్గా ఓవ్యులేషన్ టైం. సైకిల్ వేరియేషన్ ఎంత కాదైనా కానీ మ్యాక్సిమం ఓవ్యులేషన్ అనేది ఈ టైం డ్యూరేషన్లోనే అవుతుంది. కాబట్టి ఈ పీరియడ్లో కలిసి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భార్యాభర్త కలిసి ఉండేటప్పుడు ఏమైనా పర్టిక్యులర్ పొజిషన్ అనేది ఉంటుందా? ఏ పొజిషన్లో ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది హయ్యెస్ట్ ఉంటుంది అనే డౌట్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ కపుల్కి ఉంటుందండి. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే, ఏ పొజిషన్ అయినా కానీ పర్లేదు, మీకు కంఫర్టబుల్ పొజిషన్లో ట్రై చేసుకోండి. అండ్ పొజిషన్తోని సక్సెస్ రేటు అనేది ఏ కనెక్షన్ లేదు, ఎటువంటి ఇంక్రీజ్ అనేది ఉండదండి. తర్వాత భార్యాభర్త కలిసిన తర్వాత ఫీమేల్ అనేది ఎంతసేపు అదే పొజిషన్లో ఉండాలి అనేది ఫోర్త్ క్వశ్చన్. సో దీనికి టైం డ్యూరేషన్ అనేది పర్టిక్యులర్ ఏమీ లేదు. కాకపోతే కలిసి ఉన్న తర్వాత సెమెన్ శాంపిల్ అనేది డిపాజిట్ అయినాక ఒక 15 మినిట్స్ పాటు అదే పొజిషన్లో ఉంటే సరిపోతుందండి. ఆఫ్టర్ 15 మినిట్స్ మీరు నార్మల్గా పడుకోవచ్చు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇలా కలిసి ఉన్న తర్వాత వాష్రూమ్ అనేది యూజ్ చేయొచ్చా లేదా అనేది చాలామంది డౌట్స్ అనేది అడుగుతుంటారండి. వాష్రూమ్కి వెళ్ళినా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదండి. దాంతో మీకు ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఏమీ డిక్రీజ్ కాదు. ఓన్లీ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎటువంటి కెమికల్స్ ఆర్ సోప్స్ ఇలాంటివి యూజ్ చేయకూడదు. నార్మల్ ప్లెయిన్ వాటర్తోని మీరు వాష్ చేసుకోండి, అప్పుడు దానికి సరిపోతుంది. ఎందుకంటే మీరు ఏదైనా సోప్ అన్నా కానీ అలాంటి బాడీ వాషెస్ అయినా కానీ ఏమన్నా యూజ్ చేశారు అంటే దాంట్లో స్పర్మిసైడల్ ఏజెంట్స్ ఉండేవి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. దానివల్ల సక్సెస్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. సో వాషింగ్ విత్ ప్లెయిన్ వాటర్ అనేది ప్రాబ్లం అనేది ఏమీ లేదు, మీరు దాంతో వాష్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు యూరిన్ పాస్ చేసినా కానీ ఎటువంటి ఇబ్బంది లేదండి. చాలామంది ఫీమేల్స్ ఇంటర్ కోర్స్ అయిన తర్వాత ఓవర్ ద నైట్ అదే పొజిషన్లో పడుకొని అంతే ఇబ్బందికరంగా మార్నింగ్ వరకు వాష్రూమ్ వెళ్ళకుండా ఉంటారు. సో అంత ఇదిగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదండి. అది ఉన్నా కానీ మీకు ఎటువంటి యాడెడ్ బెనిఫిట్స్ అనేవి కూడా ఏమీ ఉండవు. తరువాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? మేము ఎటువంటి ఫుడ్ అనేది తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ అనేది తీసుకోకూడదు? ఇది ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క కపుల్కి ఉండే డౌట్. సో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి పెద్దగా ఏమీ ఉండవండి. ఓన్లీ థింగ్ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, పోస్ట్ ఓవ్యులేషన్ ఫీమేల్ బాడీలో హార్మోన్స్ అనేవి కొంచెం హైగా రన్ అవుతుంటాయి. అండ్ దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ ప్రోజెస్టెరాన్ వల్ల ఆల్రెడీ కొంచెం గట్ చేంజెస్ అనేవి జరుగుతాయి. అంటే మీకు ఎక్సెసివ్ బర్బ్స్ అనేవి వస్తుంటాయి, కడుపు అనేది ఉబ్బరంగా ఉండొచ్చు, ఇలాంటివన్నీ చూస్తుంటారు. సో ఈ పీరియడ్లో మీకు ఏవైతే ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్ ఉంటాయో అవి తీసుకుంటే మీకు ఇంకా గట్టు పైన ఎక్కువగా లోడ్ అనేది పడదు. అంటే మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి డిక్రీజ్ చేయడానికి
కొంచెం సింపుల్ బ్లాండ్ ఫుడ్స్ అనేవి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ నైట్ పూట పడుకునే కన్నా ముందు అట్లీస్ట్ 2 hours ముందైనా కానీ ఫుడ్ తీసుకునేలాగా చూడండి. ఇమీడియట్గా తినగానే పడుకుంటే కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయండి. అండ్ టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. మీకు డైజెషన్కి కూడా హెల్ప్ చేస్తుంది. కాకపోతే తినేటప్పుడు కాదు, మీ ఫుడ్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే తీసుకుంటారో ఆ మధ్య గ్యాప్లో మీరు వాటర్ అనేది బాగా కన్జ్యూమ్ చేయండి. డైలీ అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ అన్నా కానీ కన్జ్యూమ్ చేయాలి. సో అండ్ రిస్ట్రిక్షన్స్కి వచ్చేస్తే మనకి ఫ్రూట్స్లో చాలామందికి ఒక డౌట్ ఏంటి అంటే పపాయ, పైనాపిల్ తింటే మాకు అబార్షన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అన్నట్టుగా బిలీవ్ చేస్తుంటారు. కానీ దాంతో ఎటువంటి అబార్షన్ అనేది కాదండి. ఓన్లీ థింగ్ పపాయాలో, రా పపాయాలో అది కూడా కొన్ని ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. దాంతో యూట్రస్ కాంట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనం మోస్ట్ ఆఫ్ ద టైం రా పపాయ అనేది కన్స్యూమ్ చేయము. బట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మెంటల్ పీస్. మనకి ఒకవేళ ఆ సబ్స్టెన్స్ నుంచి ఏమైనా హాని కలుగుతుంది అన్న ఫీలింగ్ మనకు ఉంది అంటే అది మనం తీసుకోకపోతేనే బెటర్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం పీస్ఫుల్గా ఉండడానికి అది అవాయిడ్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ యాక్టివిటీకి వచ్చేస్తే ఏమైనా యాక్టివిటీలో మేము రెస్ట్రిక్షన్స్ చేసుకోవాలా? ముందంతా మేము వర్కౌట్ చేసేవాళ్ళము. పోస్ట్ ఓవ్యులేషన్ ప్రెగ్నెన్సీ ఒకవేళ నిలుస్తుంది అంటే మేము చేస్తున్న యాక్టివిటీస్తోని, జిమ్ ఎక్విప్మెంట్స్తోని మాకేమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా అన్నట్టుగా క్వశ్చన్ అనేది రేస్ చేస్తుంటారు. సో ఏవి ప్రాబ్లం కాదండి. ఓన్లీ థింగ్ హెవీ వెయిట్స్ అనేది అవాయిడ్ చేసుకొని నార్మల్గా రెగ్యులర్ కార్డియోస్ అనేవి మీరు చేసుకోవచ్చు. సైక్లింగ్, ట్రెడ్మిల్, తర్వాత ఇలాంటివి కొన్ని క్రంచెస్ ఇవన్నీ మీరు చేయొచ్చండి. కాకపోతే ఓన్లీ థింగ్ అవాయిడ్ లిఫ్టింగ్ వెయిట్స్ అంతే. దానికి మించి పెద్దగా ఏమీ అవాయిడ్ చేసుకోకపోతే సరిపోతుందండి. ఇవన్నీ మీరు ఫాలో అయ్యారు అంటే డెఫినెట్గా మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి చాలా హయ్యర్ సైడ్ ఉంటాయండి. థ్యాంక్ యూ.